వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం భారతదేశానికి సిద్ధించి దాదాపు 77 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా సమానత్వం భారతదేశంలో రాలేదు. ఇంకా హెచ్చుతగ్గులు అలానే ఉన్నాయి. పేదవారు పేదవారుగానే ఉంటున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు, కుల చిచ్చులు ఇంకా ఉంటున్నాయి, కుల జాడ్యాలు ఇంకా ఉంటున్నాయి. స్వేచ్ఛ పొందుకున్నాము కానీ ఆ స్వేచ్ఛ ఫలాలను చాలామంది అనుభవించలేకపోతున్నారు. దేశం మారిపోయింది, మనుషులు మారిపోయారు, కానీ వారిలో ఉన్న మనుషుల్లో ఉన్న మనస్తత్వాలు మాత్రం మారలేదు. మనుషుల్లోని మనస్తత్వాలు, వారి నేచర్ మారినంత వరకు ఇటువంటి అసమానతలు, ఇటువంటి ఇబ్బందులు ఇలానే ఉంటాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రదేశాల్లో క్రైమ్ రేటు పెరిగిపోతుంది. స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కుల గొడవలు జరుగుతున్నాయి, మత గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికీ స్వాతంత్రం సిద్ధించి ఇప్పటికీ 77 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఎక్కడో చాలా లోపాలు భారతదేశంలో కనబడుతున్నాయి. రాజకీయ నాయకుల పరిపాలన లోపం కనబడుతుంది. అలాగే ప్రజల్లోని యొక్క అభద్రతా భావము ఇంకా పెరిగిపోయింది. దీని అంతటికీ కారణం ఏంటి? మనుషుల్లో మనస్తత్వాలు పెరిగిపోతున్నాయి, స్వార్థం పెరిగిపోయి నేనే బ్రతకాలి, నేనే జీవించాలనే స్వార్థం ఎక్కువైపోయింది. ప్రతి మనుషులో, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వారిలో ఇది ఎక్కువైపోయింది. స్వార్థపూరితమైన, నేరపూరితమైన ఆలోచనలు ఎక్కువైపోయాయి. సమానత్వం కొరవడిపోయింది, సామ్యవాదము కొరవడిపోయింది, లౌకికత్వం కొరవడిపోయింది, సౌభ్రాతృత్వము కొరవడిపోయింది. ఇటువంటి సందర్భాల్లో స్వాతంత్రం వచ్చి కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి జీవితం జీవిస్తున్న వ్యక్తులకు కానీ ఈ స్వాతంత్రం ఏమిచ్చింది? అయితే దీనిలో మార్పు రావాలి. దీనిలో మార్పు వచ్చినప్పుడే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, కానీ ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది? చెందుతూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి కూడా చెందుతూ ఉన్న దేశమే తప్ప చెందిన దేశంగా ఉండట్లేదు. ఎంతమంది పరిపాలకులు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా పేదవారి, మధ్యతరగతి జీవితాలు మాత్రం మారటం లేదు. అగ్రవర్ణాలకి లేకపోతే ఆ ధనవంతులకే అన్నీ సమకూరుతున్నాయి తప్ప పేదవారు లేకపోతే నిమ్న వర్గాలకు ఎటువంటి ఉపయోగం లేదు. స్వాతంత్రం వచ్చిన రోజులైనా ఇంకా దళితులపైన వివక్షలు కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కుల గొడవలు, మత గొడవలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా అంటరానితనం, అస్పృశ్యత, స్త్రీలపై అఘాత్యాలు జరుగుతున్నాయి. గాంధీ గారు చెప్పారు, స్వాతంత్ర సిద్ధించిన ప్రదాత గాంధీ గారు చెప్తున్నాడు, అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే స్వాతంత్రం సిద్ధించినట్టు అని చెప్పారు. ఇప్పుడు అర్ధరాత్రి స్త్రీ తిరిగే పరిస్థితి ఉందా? కనీసం పట్టపగలు కూడా స్త్రీలు తిరిగే పరిస్థితి లేదు. స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు, గ్యాంగ్ రేపులు చేస్తున్నారు, బస్సుల్లో, కారుల్లో, నిర్మానుష ప్రదేశాల్లో స్త్రీలను చేరుస్తున్నారు. జిగుప్సాకరమైన రీతిలో అమ్మాయిలను రేప్ చేస్తున్నారు, గ్యాంగ్ రేప్స్ చేస్తున్నారు. స్త్రీలను చేయటంతో పాటు ఎంత క్రూరంగా వెళ్ళిపోతున్నారంటే చిన్నపిల్లలను సైతం రేపుకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలను సైతం, పసిమొగ్గలను సైతం చిదుముతూ ఉన్నారు. పసిమొగ్గలను కూడా కామాంధులు తమ కోరికలకు బలి తీసుకుంటున్నారు. మేడపై నుంచి ఎత్తుకొని పోతున్నారు, స్కూల్ నుంచి వస్తున్నప్పుడు తీసుకొని పోతున్నారు, వావి వరుసలు మర్చిపోతున్నారు. ఎక్కడికి పోతుంది ఈ దేశం? మనస్తత్వాలు మారాలి కదా. వావి వరుసలు మర్చిపోయి కన్న తండ్రులే తమ కూతురులను చేరుస్తున్న రోజులు మనం చూస్తున్నాం. ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. కన్న తండ్రే కూతుర్లను చేరుస్తున్న పరిస్థితి. మనస్తత్వాలు మారాలి. ఎక్కడికి పోతుంది సమాజం? మనస్తత్వాలు మారాలి. స్త్రీలపై అఘాత్యాలు జరుగుతున్నాయి. మొన్న మణిపూర్లో, లాస్ట్ ఇయర్ మణిపూర్లో క్రైస్తవుల పైన, ఒక వర్గం పైన ఎంత క్రూరమైన దాడి జరిగిందో చూసాం కదా. పట్టపగలు నడి రోడ్డు మీద స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించిన సందర్భం.
మానభంగం చేసిన సందర్భం, అందరూ చూస్తుండగానే గ్యాంగ్ రేప్ చేసిన సందర్భం. వాళ్ళు క్రైస్తవులు అయినందుకు ఇంకొక కులం వారు, లేకపోతే ఇంకొక మతం వారు, ఇంకొక తెగ వారు చేసిన దమనకాండ, దహనకాండ మనం చూసాం కదా. స్త్రీలను గౌరవించే దేశంలో ఉన్నాం. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ ఆ దేశం వర్ధిల్లుతుందనే మనం దేశంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చి ఏం ప్రయోజనం? స్త్రీకి ఏం ప్రయోజనం కలుగుతోంది? ఇప్పటికీ స్త్రీ ఒక ఆట వస్తువుగా, పిల్లని కల యంత్రంగానే ఉంటుంది తప్ప స్త్రీని ముందుకు పెడుతున్నామా? మనం పెట్టలేకపోతున్నాం. స్త్రీ పురుషులు సమానం, పార్లమెంట్లో రిజర్వేషన్ చేస్తాం, కానీ దానికి తగ్గ ఆ స్త్రీలను గౌరవించే పద్ధతిలో మనం చేయలేకపోతున్నాం. ఎన్ని కఠిన చట్టాలున్నా, ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నా ఈ స్త్రీలపై అఘాత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలపై దారుణాలు ఇంకా కొనసాగుతున్నాయి. కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి. మనస్తత్వాలు ఎలా మారిపోతున్నాయో తెలుసా? స్త్రీలు పెళ్లి చేసుకోవటం, పురుషులు పెళ్లి చేసుకోవటం, లెస్బియన్స్, గేస్ ఎక్కువైపోయారు. చట్టాలు వస్తున్నాయి వారి గురించి. ఏమనంటే స్వేచ్ఛ దుర్వినియోగం చేయడానిక? స్వాతంత్రం వచ్చింది దుర్వినియోగం చేయడానిక? ఏ చట్టం చెప్తోంది? ఏ గ్రంథాలు చెప్తున్నాయి స్త్రీలు పెళ్లి చేసుకోవాలని, పురుషులు కలిసి ఉండాలని? దానికోసం ఇప్పుడు పార్లమెంట్ కొత్త చట్టం చేస్తోంది, లేకపోతే సుప్రీంకోర్టు దాన్ని అనుమతిస్తుంది. చట్టాలు అనుమతిస్తున్నాయి, కోర్టులు అనుమతిస్తున్నాయి. స్త్రీలు పెళ్లి చేసుకోండి. ఎక్కడికి పోతుంది సమాజం? ఇందుకేనా స్వాతంత్రం తీసుకొచ్చింది? ఏ గ్రంథంలో ఉన్నాయి? ఏ మత గ్రంథం చెప్తుంది స్త్రీలు పెళ్లి చేసుకోమని, స్త్రీలు కలిసి ఉండమని? ప్రకృతి విరుద్ధంగా దీనికి మళ్ళీ చట్టాలను మనం తీసుకొస్తున్నాం, చట్టాలను వాళ్ళకు అనుకూలంగా తీసుకొస్తున్నాం. ఇది ఏ గ్రంథము, ఏ మతం ఒప్పుకోదు. స్త్రీలు కలిసి ఉండటం, పురుషులు కలిసి ఉండటం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. వివాహ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. అటువంటి వివాహ వ్యవస్థ భారతదేశంలో ఇప్పుడు అది అస్తవ్యస్తంగా మారిపోయింది. వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాచుర్యము, ఎంతో ఘనమైన వివాహ వ్యవస్థ ఇప్పుడు ఘనహీనంగా మారిపోతుంది. పెళ్లిళ్ళు 3 పూలు 6 కాయలుగా ఉండాల్సిన ఈ పెళ్లిళ్ళు 3 రోజులకే పటాపంచలు అయిపోతున్నాయి. విడాకులు ఎక్కువైపోతున్నాయి, విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. పెళ్లికి ముందే సహజీవనాలు, పెళ్లి తర్వాత విడిపోవడాలు. వివాహ వ్యవస్థ అబాసుపాలవుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడో పోయింది. భారతదేశం వివాహ వ్యవస్థను బాగా పటిష్టంగా ఉంచుకుంటుందని మనం అనుకుంటున్న తరుణంలో మన భారతదేశంలో కూడా వివాహ వ్యవస్థ నీరుగారిపోతుంది. ఇదే స్వాతంత్రం? టూ మచ్ స్వాతంత్రం కాదు ఇది, టూ మచ్ ఫ్రీడమ్ కాదు ఇది. వివాహ వ్యవస్థలో విడాకులు ఎక్కువైపోతున్నాయి, కేసులు. చీటింగ్ మాటికి విడాకులు, చిన్న దానికి విడాకులు. మనస్తత్వాలు మారట్లేదు, మనస్తత్వ లోపం. స్వాతంత్రం శరీరాలకు వచ్చింది కానీ మనస్తత్వాలకు రాలేదు. మనసులు మారాలి, మనస్తత్వాలు మారాలి. మనస్తత్వాలు మారినంత వరకు ఈ తారతమ్యాలు అంతరంగా అన్నీ ఉంటాయి. మనస్తత్వాలు మారాలి. స్వాతంత్రం అభాసుపాలవుతోంది, స్వాతంత్రం దిగజారిపోతుంది. స్వాతంత్ర ఫలాలను సరిగా మనం పొందుకోలేకపోతున్నాం. స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు, స్త్రీలను చిదిమి వేస్తున్నారు. ఎక్కడ స్వాతంత్రం? చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు. ఎక్కడి స్వాతంత్రం? మారాలి. సన్మార్గంలోకి రావాలి, సత్య మార్గంలోకి రావాలి. మనస్తత్వాలు మారాలి. మనుషులు మారటం కాదు, మనస్తత్వాలు మారాల. హృదయం మారాలి. హృదయం మారితే నీ యాటిట్యూడ్ మారుతుంది, నీ యాక్టివిటీస్ మారుతాయి, నీ యొక్క సిద్ధాంతం, నీ యొక్క నడవడిక మారుతుంది. మనస్తత్వం, మనుషులను మార్చేది ఎవరు? హృదయాన్ని మార్చేది ఎవరు? హృదయం కంప్లీట్గా మారిపోవాలి. హృదయం మారితేనే నీ క్రియలు మారుతాయి. హృదయం మారాలి. నీ హృదయం మారాలంటే యేసు ప్రభు వారితోనే సాధ్యం. నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. నీ యొక్క ఆలోచనను మార్చగలిగిన దేవుడు, నీ మనస్తత్వాన్ని మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి చెంతకరా. అప్పుడే ఈ దేశం వర్ధిల్లుతుంది. ఈ దేశంలో స్వాతంత్రం నిజంగా పరిడవిల్లుతుంది. దేవుడు అట్టి అవకాశం ఈ దేశానికి ఇచ్చునుగాక. ఆమేన్.